ఇక మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని కీసర నుంచి కీసరగుట్టకు తీసుకొచ్చారు. నేడు రాత్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో భక్తకోటి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కీసరగుట్ట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. సో మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు భక్తులందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. దర్శనం చేసుకుని శివుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అయితే ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు చెప్పచ్చు. గుడి మొత్తం కూడా కిటకిటలాడుతూ భక్తులతో చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఈరోజు ఎన్నో అంటే సంవత్సరానికి వచ్చే ఈ మహాశివరాత్రి కోసం ప్రజలందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఈ ఒక్క రోజు వచ్చిన రోజును కూడా ఎంతో మహనీయమైన గుడిగా భావించే ఈ కీసరగుట్ట టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ కోరికల్ని ఇటు శివుడికి చెప్పుకొని వాళ్ళ విముక్తి పొందడానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఈ రోజు దర్శనం చేసుకుని చాలా మంచిగా ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ దర్శనం ఎలా జరిగింది అనేది కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎలా జరుగుతుంది ఈరోజు శివరాత్రి మొత్తం? ఎలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? కీసర నుంచి వచ్చారా? ఎలా జరిగింది దర్శనం? బాగుంది. మహాశివరాత్రి బాగా చేసుకున్నారా? బాగుంది. ఎలా అంటే ఇక్కడ భద్రతా సిబ్బంది ఎలా ఉంది? ఇక్కడ మీకు సదుపాయాలన్నీ మంచిగా బాగున్నాయి. నీటి సదుపాయం లేదు, కాకపోతే వాటర్ ఇస్తలేరు. భక్తులకు బాగున్నాయి. సో ఇంకేం చేసుకున్నారు ఈ రోజు? ఉపవాసాలు మాకు లేదు, మా మమ్మీ ఇట్లా ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా ఈ ప్లేస్? ఎవ్రీ ఇయర్ లోకల్ మాది. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. దర్శనం చాలా బాగుంది. బాగా జరిగిందా దర్శనం మొత్తం? అంటే ఎలా కొనసాగింది? సదుపాయాలన్నీ బాగున్నాయా ఇక్కడ? చాలా బాగున్నాయి. అంటే ఇది ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం వస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మొత్తం? ఇట్స్ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ కాపరా దగ్గర నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడికి? ఎలా జరుగుతుంది ఈ ఇయర్? ప్రతి సంవత్సరం మీద కొద్దిగా ఆరిబుల్గా ఉంది. క్రౌడ్ ఎక్కువయ్యి తగ్గట్టుగా ఇక్కడ సదుపాయాలన్నీ మంచిగా చేస్తున్నారు. సదుపాయాలు ఏమన్నా ఏమీ లేవు. మనం లైన్లో రావాలి, దర్శనం చేసుకోవాలి, వెళ్ళాలి. అదే విఐపి బ్రేక్లను పాస్లు అక్కడే కొద్దిగా తోపులాట జరుగుతుంది. అక్కడ దర్శనం అన్నీ బాగా జరుగుతున్నాయి. కథ ఆడ మాత్రం ఆ విఐపి బ్రేక్ను పాస్లు గర్భగుడిలోకి వెళ్ళనివ్వలేదండి. కొద్దిగా వెళ్ళనివ్వలేదు. బయట అభిషేకాలు చేస్తున్నారు. ఎలాంటి అభిషేకాలు చేయించుకున్నారు? శివాభిషేకం అంటే ఎలా ఉంటుంది? అందరు పాలాభిషేకం. ఎలా జరుగుతుంది ఇక్కడ శివరాత్రి? ప్రతి మహాశివరాత్రికి ప్రతి ఇయర్ ఇట్స్ గుడ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడికి వస్తే పీస్ఫుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వస్తే ప్రశాంతతమైన వాతావరణంలో ఇంతమంది క్రౌడ్లో మనకు చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం. ఎవ్రీ ఇయర్ కి ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయా? లైక్ భక్తుల యొక్క రాబడిలో కానీ? భక్తుల రాబడి ఇంకా ఈ సంవత్సరం ఇంకా పెరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే లైన్ చాలా ఎక్కువ ఉంది. మేము వివిఐపి దర్శనంకి వచ్చాము. సో అక్కడ కొంచెం గంటలు అయిపోతుంది. కానీ ఒక మేనేజ్మెంట్ ఏంటంటే ఒక వివిపై కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే అది రద్దు ఎక్కువ ఉంది. ఆ లైన్ చాలా రద్దు ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సఫికేషన్ లాగా వచ్చింది చాలా మందికి. అదొక్కటే సదుపాయాలు ఒకటే, మిగతా అంతా చాలా బాగుంటుంది. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ భక్తులు అయితే పెద్ద మొత్తంలో వస్తున్నారు. ఇక్కడ ఆలయంలో అయితే కనుక మనం చూసుకుంటే భక్తులు ఎగబడి రావడంతో పాటు ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ శివలింగాలకి పూజలు అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి గుడి ఆలయ యొక్క చైర్మన్ నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ఇయర్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు మహాశివరాత్రికి సంబంధించి? కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు 24 నుంచి ప్రారంభోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాలకు 5 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి గాను ధర్మకర్త మండలి చైర్మన్ మరియు ఈవో గారు, ఎండోమెంట్ గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్య సెలవు పందిర్లు, మంచినీటి సౌకర్యం, హెల్త్ కూడా ఏదైనా చిన్న ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేకుండా హెల్త్ వాళ్ళది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా మాకు విఐపి వల్ల ఎలాంటి లేదు. విఐపీలను కూడా మేము కంట్రోల్ చేసినాం. వాళ్ళని కూడా ఎక్కువ ఎవరికి కూడా చెప్పలేదు లీడర్గా. ఓన్లీ జడ్జీలు వస్తారు, వాళ్ళకు మేము నామినల్గా దర్శనం చేసి పంపించడం. భక్తుల సౌకర్యార్థం ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు కూడా తయారు చేసి పెట్టినాం.
సంతర్పణ లాంటివన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచారని ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలో వాసవి అన్నదానము, బ్రాహ్మణ అన్నదాన సత్రము, రెడ్డి అన్నదాన సత్రము, మున్నూరు కాపు అన్నదాన సత్రము, పోలీస్ వారు కూడా వాటర్ సప్లై చేయడము, పాలు సప్లై చేయడము, అన్ని డోనర్స్ కూడా చేయడం, మా దేవస్థానం తరఫున కూడా మేము కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు మెయిన్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. ఈసారి భక్తులు కూడా పోయినసారి కంటే ఈసారి 2-3 లక్షల మంది ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలాంటివి ఎక్కువగా అంటే భక్తులు తాకిడి పెరిగింది, తర్వాత మీ భద్రతా చర్యలు ఎలాంటివి తీసుకుంటున్నారు? దానికి భద్రత చర్యలుగా పోలీసు వాళ్ళు, ఇక్కడ కలెక్టర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాని అలాంటి మున్సిపాలిటీ వాళ్ళు కూడా కింద ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. టెంపుల్లో మా దేవస్థానం తరఫున ఈవో గారు, ధర్మకర్త మండలి అందరం కూడా టెంపుల్లో ఎలాంటి అవసరం కలగకుండా మేము చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు చైర్మన్ నారాయణ శర్మ గారు మాట్లాడినట్లుగానే ఇటు గుడిలో, గర్భగుడిలో అలాగే బయట కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అయితే ఇప్పటికి ప్రస్తుతం అయితే కల్పిస్తున్నారు. శివుని యొక్క ఆశీస్సుల కొరకు చాలా దూరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి రావడంతో ఈ ఒక్కరోజు కూడా ఈ కేసరిగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే పెద్ద మొత్తంలో జనాభాతో కిటకిటలాడుతూ ఎప్పుడు ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే కనుక ఇక్కడ ప్రజల తాకిడి, ఇక్కడ భక్తుల తాకిడి అనేది మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక్కడ భక్తుల తాకిడితో పాటు సదుపాయాలు కూడా అదే విధంగా కల్పిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈరోజు మహాశివరాత్రి కారణంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లకి అలాగే ఇక్కడికి వస్తున్న భక్తుల యొక్క తాకిడికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గర్భగుడిలో అయితే పూజలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి ఈ ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కసారి రావడంతో ప్రజల తాకిడి, ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఈ రోజు అయితే కనుక ఇక్కడ ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువగా భక్తుల తాకిడి పెరగడంతో ఇక్కడ అనేక సదుపాయాలు కూడా దానికి తగ్గట్లుగానే కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనుతో రామలక్ష్మి, కేసరగుట్ట.